రిషి వర్ణికలకి కొత్తగా పెళ్ళయింది. ఈరోజే వాళ్ళకి తొలి రాత్రి కూడా. ఈ తొలి రాత్రి కానీ నువ్వు నీ భార్యని సంతోషపెట్టగలిగితే తను నీతో ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని స్నేహితులందరూ రిషికి సలహా ఇచ్చారు. ఆ మాటలు రిషి మైండ్లో చాలా బలంగా పాతుకుపోయాయి. అతని ఆలోచనలో ఉండగానే వర్ణిక అప్పుడే చేతిలో పాల గ్లాసు పట్టుకొని గదిలోకి వచ్చింది. బంగారపు బార్డర్, తెల్లని రంగు చీరలో అప్పుడే కడిగిన ముత్యంలా ఉన్న వర్ణికని చూసిన రిషికి లోపల ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. వర్ణికకి కూడా మనసులో తన స్నేహితులు చెప్పిన మాటలే కదలాడుతూ ఉన్నాయి. ఈ తొలి రాత్రి భర్తకి కావాల్సింది నువ్వు కాదు అనకుండా చేస్తేనే అతను సంతోషంగా ఉండి నిన్ను బాగా చూసుకుంటాడు అని. గదిలో ఉన్న ఇద్దరూ ఒకరినొకరు చూసుకోవడం మొదలుపెట్టారు. వర్ణిక చేతిలో ఉన్న గ్లాసుని రిషి తీసుకొని పక్కన పెట్టి వచ్చి కూర్చోమని చెప్పాడు రిషి. సిగ్గుపడుతూ అతని పక్కన కూర్చున్న వర్ణిక శ్వాసలో వచ్చిన మార్పుకి రిషి శరీరంలో ఏదో తెలియని వేడిని తీసుకొచ్చాయి. అప్పటికే విరహంలో ఉన్న రిషి రతిదేవిలా ఉన్న వర్ణికని పక్కన పెట్టుకొని ఆగలేకపోయాడు. తన చెయ్యిని వర్ణిక చేతితో జోడించి ఆ స్పర్శ తగిలిన వర్ణిక చేతిలో కూడా నెమ్మదిగా భావాలు మొదలవుతూ ఉన్నాయి. వర్ణికని అలాగే అతని చేతులతో మంచం మీద వాల్చి తను కూడా ఆమె పక్కకి చేరి తన శరీరాన్ని తాకుతూ విరహాన్ని ఆస్వాదిస్తున్నాడు రిషి. రిషి తాకుతూ తనకి కలిగిస్తున్న భావంలో పూర్తిగా మునిగిపోయింది వర్ణిక. ఇద్దరి మనసులో స్నేహితుల చెప్పిన మాటలే కదలాడుతూ ఉన్నాయి. ఇంకా ఒకరినొకరు విరహంతో కౌగిలించుకుంటూ శరీరాన్ని తాకుతూ శృంగారంలో ఉన్న మధురానుభూతిని చవిచూస్తూ ఉన్నారు. రిషి ఇప్పుడు తన భార్యని ఎలా అయినా సంతృప్తిపరచాలని చెప్పి స్నేహితులు ఇచ్చిన సలహాతో విరహవేదాన్ని వర్ణికపై చూపిస్తూ ఉన్నాడు. తనేం చేసినా కాదని చెప్పద్దన్న స్నేహితుల మాటల వల్ల వర్ణిక అతనికి అడ్డు చెప్పటం లేదు. తను కలిగిస్తున్న ఆనందంలో వర్ణిక సంతృప్తి పొందుతుందనే భావంలో రిషి మరింతగా శృంగారం చేస్తూ ఉన్నాడు. ఇంకిద్దరూ కలిసి కాసేపు శృంగారంలో ఆనందం పొంది అలసిపోయి పక్కకి చేరుకున్నారు. అలసిపోయిన ఆమెను చూసి, ఎలా ఉంది అనుభవం, నీకు నచ్చిందా లేదా అనే ప్రశ్నలు వేస్తున్నాడు రిషి. అప్పటికే సిగ్గుతో ఉన్న వర్ణిక, మీకు నచ్చినట్టే నేనున్నానా అనే ప్రశ్న వేసింది. నేను నిన్నడిగితే నువ్వు నన్నడుగుతున్నావేమిటి అని అన్నాడు రిషి. తొలి రాత్రి భార్యాభర్త మధ్య జరిగిన శృంగారం వల్లనే వాళ్ళ పూర్తి జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుందంట. మీకు నచ్చినట్టు మీరేం చేసినా కాదనద్దని చెప్పి నా స్నేహితులు నాతో చెప్పారు. అందుకే మీరేం చెప్పినా నేను కాదని చెప్పలేదు. మీరు సంతోషంగా ఉన్నారు కదా అని సమాధానమిచ్చింది వర్ణిక. నా స్నేహితులు కూడా నాతో ఇదే చెప్పారు. తొలి రాత్రి భార్యని సంతోషపెడితే జీవితాంతం నేను చెప్పినట్టు నాతో సంతోషంగా ఉంటావని నాకు సలహా ఇచ్చారు. నేను చేస్తున్న శృంగారంలో నువ్వు సంతోషంగా ఉన్నావేమో అనుకొని నేను కూడా నీతో శృంగారం చేశాను అని బదులిచ్చాడు రిషి. అప్పుడే ఇద్దరికీ అర్థమైంది, స్నేహితుల మాటల వల్ల వీళ్ళిద్దరి మధ్య శృంగారం జరిగింది కానీ ఒకరి అభిప్రాయంతో ఒకరి మధ్య జరగలేదని. ఇంకిద్దరూ మనసు విప్పుకొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటూ ఉంటే ఒకరికొకరు మరింత దగ్గరవుతూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిష్టాలు ఇద్దరికీ తెలిసాయి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు కూడా. ఇంకా తొలి రాత్రిని మాటలతోనే ముగించేశారు ఇద్దరు. ఇప్పుడు తర్వాతి రోజు నిన్నటిలాగే వర్ణిక ఈరోజు కూడా చేతిలో పాల గ్లాస్తో గదిలో కడుగు పెట్టింది. వర్ణిక కోసం ఎదురు చూస్తున్న రిషి మంచం మీద కూర్చొనున్నాడు. దేవకన్యలా గదిలోకొచ్చిన ఆమెను రిషి తన చేతులతో దగ్గరికి తీసుకొని మొదటిగా తనని తను గుండెలకి హత్తుకున్నాడు. రిషి తనని అలా హత్తుకోవడం
వర్ణికకి ఏదో తెలియని భావాన్ని కలిగించింది. ఆ హత్తుకోవడంలో వర్ణిక తన భర్త చూపించే ప్రేమ తెలుసుకుంది. ఆమె కూడా రిషిని అంతే ప్రేమతో హత్తుకొని తన పెదాల్ని అతని పెదాలకందించింది. ఇద్దరి మధ్య ఏదో తెలియని భావం మొదలవుతూ ఉంది. ఇంకిద్దరూ అలాగే హత్తుకొని మంచం మీదకి చేరి ఒకరి శరీర అవయవాలు మరొకరు తాకుకుంటూ శృంగారాన్ని ఫీల్ అవుతూ ఉన్నారు. ఇద్దరి మధ్య నిన్న జరిగిన శృంగారానికి ఈరోజు జరిగిన శృంగారానికి తేడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకిద్దరూ కలిసి శృంగారంలో చాలాసేపే ఒకరికొకరు పోటీ పడుతూ మరీ ఆ భావాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. చాలాసేపటి తర్వాత ఇద్దరి శరీరాలు అలసిపోయి చెరో పక్కకి చేరుకున్నారు. నిన్న వీళ్ళిద్దరి మధ్య జరిగింది శృంగారం అనే ఆలోచన, కానీ ఈరోజు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఇంకా అర్థం చేసుకునే మనసుంది. అందుకే నిన్న జరిగిన శృంగారానికి ఈరోజు జరిగిన శృంగారానికి ఇద్దరికీ తేడా తెలుస్తూ ఉంది. భార్యాభర్త బంధం అంటే శృంగారంలో సంతృప్తి పొందడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అని తెలుసుకున్న వీళ్ళిద్దరూ ఇప్పుడు మరింత దగ్గరయ్యారు. ఒక ఆడది మగాణ్ణి ఇష్టపడి దగ్గరికి తీసుకుందంటే ఆ మగాడు శృంగారంలో పొందే ఆనందం అంతా ఇంత అని మాటల్లో చెప్పలేం. అదే ఆడది ఇష్టం లేకుండా ఆ మగాణ్ణి దగ్గరికి రాణించిందంటే ఆ శృంగారానికి అర్థమే ఉండదు. ఆడదాన్ని శృంగారంలో సంతృప్తి పరచడం అంటే అవయవాలు తాకడం, సమయాన్ని ఎక్కువ చెయ్యడం కాదు, తన మనసుని అర్థం చేసుకొని తనకి నేనున్నాను అనే ధైర్యం ఇవ్వడం. అర్థం చేసుకొని ధైర్యాన్ని ఇవ్వండి. నిజంగానే మీతో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు.